కోడియమంగళం 33 లక్షలు మా ఊరు గ్రామ సభలో ప్రజలకు అంకితం ఆహ్వానిస్తున్నాము. ఇవయ్యా ఫ్రేమ్లోకి వచ్చేస్తా నువ్వు నాకు ఒక్క నుంచి వస్తున్నావు. కేజీలు అంటే నాకు అర్థం విశాఖలో గ్రామ పంచాయతీలో జరుగుతున్న 6వ జన్మభూమి గ్రామ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏమైతే పెన్షన్ గానీ రేషన్ కార్డు గానీ లేదా ఇల్లు గానీ సమస్యలు వస్తే ఆ సమస్యలన్నీ కార్యక్రమం గ్రామ ప్రగతి నివేదిక నుంచే మొదలవుతుంది. ఏ విధంగా ప్రగతి సాధించామని చూస్తూ ఉంటే మన పోయిన సంవత్సరం 86 మేకలు 158 పెరటి కోళ్లు 1898గా పశు సంపదను ఈ గ్రామ పంచాయతీ మనకు అంటే క్షీరసాగర్ పథకము బాగా చేస్తున్నాము సార్. గ్రామీణ ఉపాధి ఎకరాలు ఉంది సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మీకు వస్తున్నాయి. మీరు అక్కడ అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు రేషన్ ఎలా ఉంది, సమయానికి ఇస్తున్నారు, అవునా కదా? అదే మా అవ్వతాతలకి పెన్షన్ గురించి కూడా అడుగుతున్నారు, అవునా? మీరు బాగాలేదు, ఆ పలానా వ్యక్తి సరిగా స్పందించలేదంటే డైరెక్ట్ గా మా మంత్రికి వస్తున్నాయి మెసేజ్లు. మంత్రులు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు ముఖ్యమంత్రి గారు చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఒక్కసారి మీరు తీసుకుంటే తాగునీరు పైన మీరు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మనం చూస్తున్న వర్షం కూడా పెద్ద పర్లేదు ఈ సంవత్సరం. ఇప్పుడు అదే నేను కూడా చర్చిస్తున్నాను. ఎంత అవసరం ఉన్నా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, సరిపడా ఇమ్మీడియట్ గా ట్యాంకర్ ద్వారా నీరు అందించాల లక్ష్యం ప్రభుత్వం పెట్టుకుంది. అంతేకాకుండా నేను మాట్లాడినప్పుడు కూడా నా ప్రసంగంలో చెప్తా, తాగునీరుకి సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసేదానికి ఉచితంగా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలన్న లక్ష్యం మనం పెట్టుకుంటాం జరిగింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, సాటిస్ఫాక్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు వినాలి. ఈ విషయంలో మీరు ఒక బటన్ నొక్కితే చాలా మంది జీవితాలు దానిపైన ఆధారపడింది. ముఖ్యమంత్రి గారు మనల్ని వదలరు. ఎక్కడ మన లోపాలు వస్తే మనం అందరూ పరిగెత్తిస్తున్నారు, మంత్రులు కానివ్వండి, అధికారులు అందరూ.
ప్రజలు ఇబ్బంది పడకూడదు. మీకు పెన్షన్ ఇచ్చినా రేషన్ ఇచ్చినప్పుడు కూడా గౌరవంగా మాట్లాడాలి అన్న నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అందుకే ఈ విషయం చెప్పేదానికి మైక్ తీసుకుంటాం జరిగింది. ఏమన్నా బాగా మాట్లాడారు లేదా? పెద్ద చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను సాధారణ మహిళని సార్. నేను వంటింటికే పరిమితం. వంటిల్లే స్వర్గసీమ అనుకునే రోజు మొదలు పెట్టారా? ఎంతవరకు అయింది ఇల్లు? ఇల్లు ఎంతవరకు అయింది? పూర్తయింది సార్. పూర్తయిపోయింది. అందరు వెళ్ళిపోయారు ఇంట్లోకి. ఎంతమంది ఉంటారు? మేము నలుగురున్నాం సార్. నలుగురు. ఓకే, సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నాం సార్. ఓకే మా మంత్రి గారు ఇవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ ఉన్నాయి. ఓకే, మాకు ఎన్టీఆర్ హౌసింగ్ కూడా వచ్చింది. వచ్చిందా? 6 నెలలు ఇల్లు కట్టుకున్నాము. అయిపోయింది. నిలబెట్టారు. చాలా బాగా స్పీడ్ లో ఉన్నారు అందరూ. ఉండాలి కదా సార్. చంద్రన్న 10,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఖర్చు పెడితే ఇంకా దాదాపు 3,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వాల్సి ఉంది. అంతేకాదు 62 ప్రయారిటీ ప్రాజెక్టులు ఇస్తున్నాం. దాంతో భాగంగా ఇప్పటికీ 15 ప్రాజెక్టులు పూర్తయినాయి. 6 ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారు సంబంధిస్తే ప్రారంభోత్సవం కూడా పెట్టుకోబోతున్నాం. ఇంకొక 26 ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికగా కూడా పూర్తి చేయబోతున్నాం. మనం చూసాం పవిత్ర సంఘం, కృష్ణ గోదావరి కలిసే సంఘం చూసాం. అదేవిధంగా అన్ని నదులు కలిసే మహాసంగమం కూడా మన చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయబోతుంది మన చంద్రబాబు ప్రభుత్వం. ఇట్లా ఇరిగేషన్ ప్రాజెక్టు పెద్ద పీట వేశాం. ఏ ప్రాజెక్టు పెండింగ్ లేకుండా చేస్తాం జరిగింది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు నీరు చెట్టు కార్యక్రమం కింద మనం పెద్ద ఎత్తున పూరిక కూడా తీసుకుంటాం జరిగింది. గత పాలకులు పట్టించుకున్నారా? గత పాలకులు మన గ్రామాల సమస్యలు పట్టించుకున్నారా? లేదు. ఈ రోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమం కింద అటుపక్కన అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, మీతో మమైక్యం అవుతున్నారు. మీ సమస్యలు తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికగా పరిష్కారం చేస్తాం జరుగుతుంది. ఒక సంక్షేమం ఇరిగేషన్ ప్రాజెక్టులే కాదు, ఇంకో పక్కన పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి కూడా అనేక అభివృద్ధి చేస్తాం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రం జరిగిన విధంగా 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 22,000 కిలోమీటర్ల సిసి రోడ్ వేసిన ఘనత మన చంద్రనది. మన సత్యవేడు నియోజకవర్గంలో 290 కిలోమీటర్ల సిసి రోడ్ వేస్తాం జరిగింది. కేవలం 4 సంవత్సరాలు చేశాం. ఈ రోజు ఏ గ్రామం తిరిగినా, ఏ గ్రామం వెళ్ళినా అద్భుతమైన సిసి రోడ్లు ఉన్నాయి, అద్భుతమైన ఎల్ఈడి వీధి దీపాలు కూడా ఉన్నాయి. అవునా కాదా? అవునా కాదండి? ఇక్కడికి వెళ్ళి ఉన్నాయి. పంచాయతీ భవనాలు అంతెందుకు అంగన్వాడీ భవనాలు కడుతున్నాం, మంచి రంగులా పూస్తున్నాం, టీవీలు కూడా ఏర్పాటు చేస్తాం కూడా ఈ రోజు ప్రభుత్వం చేపడుతుంది. ఇంకో పక్కన పంట కుంటలు చెప్పాము, చెత్త నుంచే సంపద కేంద్రం కూడా ఏర్పాటు చేశాం. ప్రతి ఇంటికి 2 చెత్త బుట్టలు ఇస్తున్నాం. తడి చెత్త, పొడి చెత్త వేసే చెత్త బుట్టలు. మీ చెత్త బుట్టలు తీసుకెళ్ళడానికి గ్రీన్ అంబాసిడర్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ చెత్తని మళ్ళీ డంపింగ్ కింద తీసుకెళ్లి వర్మీ కంపోస్ట్ తయారు చేసానికి కూడా ఈ రోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతుంది. అంటే ఒక పట్టణాన్ని అభివృద్ధి చెందడం కాదు, అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలా. 2022 నాటికి అన్ని గ్రామాలు 10 స్టార్లు తీసుకుంటే 10 స్టార్లు ఉండాలన్న లక్ష్యం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈ రోజు ఒక్కసారి మనం చూస్తే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కసి పుట్టింది. ఆంధ్ర ప్రజలమైన ఆయన కక్ష సాధింపు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓపిక పెట్టాం. 3 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తున్నారు. 2వ సంవత్సరం వచ్చే కదా ఇతర రాష్ట్రాలు ఎన్నికలు చేస్తే ఎన్నికలు అయిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తున్నారు. అది ఇచ్చారా? లేదు. 3వ సంవత్సరం వచ్చే కదా
భారతదేశంలో ఏ రాష్ట్రానికి మేము ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు. అందుకే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, అద్భుతమైన ప్యాకేజ్ ఇస్తాం అన్నారు. నమ్మాం. అది ఇచ్చినారా? నేను 4వ సంవత్సరం వచ్చే కదా ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మొన్న జరిగిన బడ్జెట్ లో చూశారు ముఖ్యమంత్రి గారు, ఇదేంటి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, నిలదీస్తే మేము ఇచ్చేది లేదు, మేము ఇవ్వము, మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు ప్రధానమంత్రి గారికి, కానీ ఆయన ఎక్కడ భూమి మీద ఉండనే ఆకాశంలో తిరుగుతూ ఉంటారు. 24 గంటల ఫోన్కి రాలా. ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే అంత చిన్న చూపు ప్రధానమంత్రి గారికి. 24 గంటల్లో ఫోన్ దగ్గర వచ్చే ఒక మాట ఉన్నారు, బాబు గారు వైకాపా ట్రాప్ లో మీరేమో పడుతున్నారేమో ఆలోచించండి. అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, అయ్యా మేము ఎవరు ట్రాప్ లో పడట్లేదు, మీరు పడుతున్నారు, వాళ్ళు నమ్ముకుని మీరు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఫోన్ లో నిలదీస్తాం జరిగింది. అప్పుడు కూడా చెప్పారు ప్రధానమంత్రి గారికి, అయ్యా పార్లమెంట్ అయినా ఇంకా 10 రోజులు ఉన్నాయి, న్యాయం చేయండి ఆంధ్ర ప్రజలకు అని చెప్తే ఎలాంటి ప్రశ్న చేయాలా? న్యాయం చేయగలదు కదా. ఈ రోజు కక్ష సాధింపు పెట్టినారు. మనం చూస్తున్నాం, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులన్నీ, దొంగ పుత్రుడి పైన ఉన్న కేసులన్నీ ఒక జడ్జి గారు దాదాపు 2.5 సంవత్సరాలు ఇంటే ఆ జడ్జి గారిని తీసేసి మళ్ళీ కొత్త జడ్జి పెట్టారు. ఎందుకు? మళ్ళీ 2.5 సంవత్సరాలు ఉండొచ్చు కదా కేసులని. మళ్ళీ చూసాం, ఎవరో కోడికత్తి తీసుకుని కూర్చారు. ఆ కేసు ఆగమేయాలుగా ఎన్ఐఏకి అప్పగింటారు, కావాలని ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని. నిన్న కాక మొన్న ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయాలని మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పోరాడుతుంటే వాళ్ళని సస్పెండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆంధ్ర ప్రజలు దీక్ష చేస్తుంటే లాఠీ చార్జ్ చేపిస్తారు. ఇది కక్ష సాధింపు అవునా కాదా? ఎందుకు తెలుగు జాతి అంటే ఇంత చిన్న చూపని అడుగుతున్నాను. ఇంత జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికి ఒక్క మాట మాట్లాడలేదు. 68 సంవత్సరాల వయసులో ఆర్ఎంఎస్ పనిచేసే మన ముఖ్యమంత్రి గారిని ఎన్నో మాటలు మాడతారు. చొక్కా పట్టుకోవాలంటారు, తుపాకీ తీసుకుని కాల్చాలంటారు, లేదా మన గ్రామాలకు వస్తే నిలదీయాలంటారు. అలాంటి సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు సవాలిస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిలదీయండి. ఆంధ్ర ప్రజలకి ఆయన అన్యాయం చేసిన వ్యక్తి. అంతేగాని మా ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడద్దండి, వ్యతిరేక ఒక్క మాట మాట్లాడద్దండి అని సభాముఖంగా హెచ్చరిస్తున్నా. భావించి జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొంటాను. అశాస్త్రీయ విభజన పారదర్శకంగా నిరంతరం ప్రజా సందర్భంగా సుపరిపాలన ఎస్ఎస్జి బ్యాంకు లింకేజ్ 2.19 తర్వాత ఉపాధి హామీ కార్యక్రమానికి సంబంధించిన పాపులేషన్ అలిస్ట్